అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలంటే ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సత్యదేవ్, డాలి, ధనుంజయ ప్రధాన పాత్రలో ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం జీబ్రా ఈ నెల 22న ఈ మూవీ విడుదల కానుంది. దీంతో చిత్రం యూనిట్ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే వేదికపై చిరు మాట్లాడుతున్న సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి వచ్చిన ఓ మెగా అభిమాని బాసు నిన్ను చూడాలని వైజాగ్ నుంచి వచ్చాను అని గట్టిగా అరిచాడు. అది విన్న మెగాస్టార్ ఆ అభిమానిని వైజాగ్ యాసలోనే ఆట పట్టించారు. అయితే ఏంటంటావు, ఇప్పుడు నువ్వు వైజాగ్ నుంచి వచ్చినందుకు సంతోషమే, మరి ఈ బొమ్మను నువ్వు వైజాగ్లో ఆడించాలి, భలేవాడివే, మన హీరోది కూడా అదే ఊరు అంటూ చిరు ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడడంతో వేదిక మొత్తం చప్పట్లతో మారుమోగింది. అక్కడున్న వారంతా చిరంజీవి టైమింగ్కి నవ్వుతూ ఎంజాయ్ చేశారు. దీని తాలూకు వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దీనిపై అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు అదే అది కాదురా, నువ్వు వచ్చావు వైజాగ్ నుంచి, సంతోషమే, మరి బొమ్మలు నువ్వు వైజాగ్లో ఆడించాలి. అది కాదు, అదే అలా అయితే బలవాడువే. మన హీరోది కూడా అదే ఊరే. కూర్చోరా కాసేపు. సో ఈ ఇందులో సత్యరాజ్ గారు ఉన్నారు, సత్య ఉన్నాడు, అండ్ సునీల్, అందరికి మించి నా బ్రదర్. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలో కూడా వినూత్న కథాంశాల్లో నటించే అవకాశం లభిస్తున్నదని, తన కెరీర్లో ఇదొక కీలకమైన సమయమని వ్యాఖ్యానించింది రష్మిక మందన. స్క్రిప్టుల ఎంపిక విషయంలో తన అభిప్రాయాలు చాలా మారాయని, ఇప్పుడు సవాలుతో కూడిన పాత్రల కోసం ఎదురు చూస్తున్నానని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ పాన్ ఇండియా నటిగా అన్ని భాషల వాళ్లను మెప్పించేలా కెరీర్ను ప్లాన్ చేసుకుంటున్నా. పుష్ప 2 హిందీలో చావా వంటి చిత్రాలను సవాల్గా తీసుకున్నా. నటిగా నాలోని భిన్న కోణాల్ని ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నా. తెరపై చూసుకున్నప్పుడు నాకు నేనే సర్ప్రైజ్గా అనిపించాలి, అలాంటి పాత్రల్ని ఎంచుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్, వ్యక్తిగత విమర్శల గురించి మాట్లాడుతూ అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టి నాలోని ఎనర్జీని వృధా చేసుకోను. నేను ప్రతి విషయంలో ఆశావాద దృక్పథంతో ఉంటాను. సినీ రంగంలో సహనం అన్నింటికంటే చాలా ప్రధానమైనదని తెలిపింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కాంబో నుంచి రాబోతున్న సినిమా దళపతి 69. హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తున్నాడు. పూజా హెగ్డే ఫీమేల్ లీడ్ రోల్లో పోషిస్తూ ఉండగా, ప్రేమలు ఫేమ్ మమితా బైజు కీలక పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరేన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, బాబీ డియోల్ కీ రోల్స్ పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంతకీ శివన్న ఈ చిత్రంలో ఎలాంటి రోల్లో కనిపించబోతున్నాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. దీనిపై అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమైనప్పటికీ ఈ వార్తను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు అగ్ర హీరో బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన తన 109వ చిత్రంలో నటిస్తున్నారు. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టైటిల్ ప్రకటన టీజర్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఈ నెల 15న టైటిల్ టీజర్ విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో బాలకృష్ణ ఆయుధాలు ధరించి యాక్షన్ మోడ్లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన బందిపోటు పాత్రలో కనిపిస్తారని, పేదల పక్షపాతిగా ఆయన పాత్ర సాగుతుందని సమాచారం. మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా కామ్గా తన పని తాను చేసుకుపోతున్నారు. ఓవైపు ఈ సినిమాకు సంబంధించిన వర్క్ షాప్లు జరుగుతున్నాయి. మరోవైపు దర్శక ధీరుడి పిలుపు కోసం మహేష్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. వారణాసి నేపథ్యంలో ఈ సినిమా కథ మొదలవుతుందట. ఆ తర్వాత కథ సౌత్ ఆఫ్రికాకు షిఫ్ట్ అవుతుందట. వారణాసి షెడ్యూల్ మొత్తాన్ని ఓ సెట్లో పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారట రాజమౌళి. దానికోసం హైదరాబాద్ శివార్లలో భారీ కాశీ సెట్ను నిర్మించనున్నారు అనేది ఇన్సైడ్ టాక్. కథ ప్రకారం అటవీ నేపథ్యం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. దానికోసం దట్టమైన అటవీ ప్రాంతాలను కూడా రెక్కీ చేస్తున్నారట.
ఇప్పటికే కీరవాణి ఈ సినిమా మ్యూజిక్ సెట్టింగ్స్లో బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఇండోనేషియాకు చెందిన ఓ అమ్మాయిని ఇందులో కథానాయికగా తీసుకున్నారట. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రొడక్షన్లో ఆయన మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన లపాతా లేడీస్ చిత్రం అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. 2025 ఆస్కర్కు మన దేశం నుంచి లపాతా లేడీస్ సినిమా అధికారికంగా ఎంపికైంది. ఉత్తమ విదేశీ చిత్ర కేటగిరీలో భారత్ నుంచి ఎంట్రీ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్, కిరణ్ రావు, ఇతర చిత్ర బృందం విదేశాల్లో ఆస్కార్ క్యాంపెయిన్ కూడా ప్రారంభించింది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువ చేసేందుకు చిత్ర యూనిట్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ చిత్ర టైటిల్ను మార్చారు. లాస్ట్ లేడీస్ అనే పేరుతో క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ మేరకు చిత్ర బృందం కొత్త పోస్టర్ను అధికారికంగా విడుదల చేసింది. 3 ఏళ్ల చిన్నారికి హార్ట్ ఆపరేషన్ చేయించి పెద్ద మనసు చాటుకున్నాడు సోనూ సూద్. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా చెన్నూరుకు చెందిన కృష్ణ, బిందు ప్రియలది నిరుపేద కుటుంబం. వీరి 3 ఏళ్ల కూతురు చిన్నప్పటి నుంచే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. చిన్నారికి హార్ట్ సర్జరీ చేయించాలంటే 6 లక్షలకు పైగా ఖర్చవుతుందని డాక్టర్స్ తెలిపారు. వైద్యం చేయించడానికి ఆర్థికంగా బలంగా లేని కృష్ణ, బిందు ప్రియలు సాయం చేసే వారి కోసం ఎదురుచూస్తున్నారు. వీరి విషయాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ సోనూ సూద్ దృష్టికి తీసుకెళ్లింది. వారి కుటుంబ పరిస్థితి తెలుసుకున్న సోనూ సూద్ వెంటనే సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఆ చిన్నారికి ముంబైలో ఉచితంగా హార్ట్ ఆపరేషన్ చేయించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. కష్టాల్లో ఉన్న చిన్నారి ప్రాణాలు కాపాడి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్ పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన దేవుడంటూ కామెంట్ చేస్తున్నారు. గతంలోనూ సోనూ సూద్ కర్నూలు జిల్లాకు చెందిన కమారి అనే యువతికి చదువుకోవడానికి సహాయం చేశారు. హీరో సూర్య, ప్రముఖ దర్శకుడు శివ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం కంగువ. ఈ నెల 14న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర బృందం ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించింది. అయితే ఈ సమావేశంలో సూర్య మీడియాకు క్షమాపణ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. దానికి కారణం ఆయన ఈ ప్రెస్ మీట్కు ఆలస్యంగా వెళ్లడమే. ముంబై ప్రెస్ మీట్కు బయలుదేరిన సూర్య సమయానికి అక్కడకు చేరుకోలేదు. పలు కారణాల వల్ల ఆయన ఈ సమావేశానికి గంట ఆలస్యంగా వెళ్లారు. దాంతో సూర్య మీడియాకు సారీ చెప్పారు. ఈ ప్రెస్ మీట్లో సూర్య మాట్లాడుతూ ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి, ట్రాఫిక్ వల్ల లేట్ అయిందని సాకులు చెప్పాను. మీ అందరి సమయానికి నేను విలువనిస్తాను. అయితే దీన్ని నేను నియంత్రించలేకపోయా అని సూర్య అన్నారు. ఇక ఈ మీడియా సమావేశంలో కంగువ సినిమాపై పలు ప్రశ్నలకు సూర్య సమాధానమిచ్చారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవలే వేటయాన్తో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. కాగా తలైవా టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం కూలీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే లాంచ్ చేసిన కూలీ టైటిల్ టీజర్లో బంగారంతో డిజైన్ చేసిన ఆయుధాలు, వాచ్ చైన్లతో సూపర్ స్టార్ చేసిన స్టైలిష్ యాక్షన్ పార్ట్ సినిమాపై అంచనాలు పెంచేస్తూ సూపర్ బజ్ క్రియేట్ చేస్తుంది. కోలీవుడ్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్టు కూలీకి సంబంధించి చాలా రోజుల తర్వాత విడుదల తేదీ వార్త ఒకటి తెరపైకొచ్చింది. ఈ చిత్రాన్ని హాలిడేనా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే కూలీ చిత్రాన్ని మే 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నారు. ఇదే నిజమైతే వేసవిలో తలైవా అభిమానులకు థియేటర్లలో పండుగే అని చెప్పవచ్చు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపు మెసేజ్ వచ్చింది. 5 కోట్లు డిమాండ్ చేశాడో వ్యక్తి. అతన్ని ఓ సాంగ్ రైటర్ గా గుర్తించారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందినట్లు ఆ వ్యక్తి తన వార్నింగ్ లో పేర్కొన్నాడు. ఇక వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని రాయచూరుకు చెందిన సోహెల్ పాషా ఓ గేయ రచయిత. అయితే అతను రాసిన ఓ పాట ఫేమస్ కావాలన్న ఉద్దేశంతో సల్మాన్ ను బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. నవంబర్ 7వ తేదీన ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఓ వాట్సాప్ నెంబర్ నుంచి బెదిరింపు మెసేజ్లు వచ్చాయి. తాను బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందినట్లు ఆ మెసేజ్ లో చెప్పాడు. సల్మాన్ 5 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించాడు. మై సికిందర్ హూ అనే సాంగ్ ను అతను రాశాడు. రాయచూర్ నుంచి సల్మాన్ కు మెసేజ్ వచ్చినట్లు ముంబై పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత కర్ణాటకకు బృందాన్ని పంపారు. వెంకటేష్ నారాయణ అనే వ్యక్తి వద్ద ఆ నెంబర్ ఉన్నట్లు గుర్తించారు. కానీ నారాయణ మొబైల్ ఫోన్ లో ఇంటర్నెట్ సౌకర్యం లేదు. కానీ అతని ఫోన్ కు వాట్సాప్ ఇన్స్టాలేషన్ ఓటీపీ వచ్చినట్లు పోలీసులు పసిగట్టారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి నారాయణ ఫోన్ వాడుకుని ఓటీపీ ఆధారంగా వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్లు తెలిసింది. రాయచూర్ సమీపంలో ఉన్న మానావి గ్రామంలోని పాషాను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం పాషాను ముంబైకి తీసుకొచ్చారు. ఓర్లీ పోలీసులు అతన్ని విచారిస్తున్నారు.
మలయాళం మేకర్స్ థ్రిల్లర్ జోనర్కి సంబంధించిన కథలను తెరకెక్కించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. అలా కనైల్ ఫిలిమ్స్ మార్చి సంస్థలు కలిసి నిర్మించిన సినిమానే ఆదితట్టు. జిజో యాంటోనీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2022 జూలై 1వ తేదీన థియేటర్లకు వచ్చింది. 2 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తున్న సినిమా ఇది. సన్నీ వేవ్, షైన్ టామ్ చాకో ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో అలెగ్జాండర్ ప్రశాంత్, మురుగన్ మార్టిన్, జయపాలన్, ముల్లన్ అని జోసెఫ్ తదితరులు ముఖ్యమైన పాత్రలను పోషించారు. నిజన్ అహ్మద్, శ్రీహరి కె నాయర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాని ఈ నెల 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వారు ప్రకటించారు. ఫినిక్స్ ప్రభు యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయి. ఎస్ఎస్ రాజమౌళి కాంపో నుంచి సినిమా వస్తుందంటే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు రాబడుతుందనే టాక్ మాత్రమే మొదట వినిపిస్తుంది. బాహుబలి ఫ్రాంచైజీ RRR తర్వాత అంతకు మించిన ట్రెండ్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతుంది SSMB 29. మహేష్ బాబు లీడ్ రోల్లో రాబోతున్న ఈ చిత్రం 2 పార్టులుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ గ్లోబల్ అడ్వెంచరస్ కు సంబంధించిన ఆసక్తికర వార్త సూపర్ హైప్ క్రియేట్ చేస్తుంది. ఇంతకీ అదేంటనుకుంటున్నారా? అదేనండి బడ్జెట్. SSMB 29 1000 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఈ విషయాన్ని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ చిట్ చాట్ లో స్పష్టం చేశారు. అంతేకాదు భారీ స్థాయిలో ఉండబోతున్న ఈ చిత్రంలో హాలీవుడ్ యాక్టర్స్, సాంకేతిక నిపుణులు భాగం కాబోతున్నారని చెప్పారు. తమ్మారెడ్డి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతూ ఉండడమే కాదు సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తున్నాయి. టాలీవుడ్ యాక్టర్ సుధీర్ బాబు ఇటీవలే మా నాన్న సూపర్ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. లూజర్ వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 11న విడుదల కాగా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కాగా థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఇంప్రెస్ చేయలేకపోయిన ఈ హృదయమైన తండ్రి కొడుకుల కథ ఇప్పుడిక ఓటీటీలో తన లక్ పరీక్షించుకునేందుకు రెడీ అయింది. మా నాన్న సూపర్ హీరో ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మరపురాని తండ్రి కొడుకుల హృదయమైన కథను చూడండి. మీరు ఈ సినిమాని ఇప్పటికే థియేటర్లలో చూసినట్లయితే మళ్లీ చూడటానికి ఇష్టపడతారు. అంతేకాదు కొందరు బిగ్ స్క్రీన్ పై చూడాలని కోరుకుంటారు అని ట్వీట్ చేశాడు సుధీర్ బాబు. హాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం పోలీస్ స్టేషన్లో ఐటీ చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు హైదరాబాద్లోని వర్మ నివాసానికి చేరుకుని ఆర్జీవీ డెన్లో వర్మకు నోటీసులు అందజేశారు. ఈ నెల 19న మద్దిపాడు పిఎస్కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వ్యూహం సినిమా సమయంలో టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, నారా బ్రాహ్మణులను కించపరిచేలా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు గాను మద్దిపాడు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మద్దిపాడు పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబరా మునేబాల పిశాచ జ్ఞానసాగర. శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. నేటి పంచాంగం. నేడు అనగా నవంబర్ 14వ తేదీ 2024 సంవత్సరం గురువారం, బృహస్పతి వారం అని కూడా అంటాం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:24 సూర్యాస్తమయం సాయంత్రం 5:37. ఈరోజు తిథి శుక్ల త్రయోదశి పగలు 9:42 వరకు. తదుపరి చతుర్దశి ఉదయం 6:19 వరకు. నక్షత్రం అశ్విని రాత్రి 12:32 వరకు. యోగం సిద్ధి యోగం పగలు 11:28 వరకు. కరణం తైతుల పగలు 9:42 వరకు. గరజి రాత్రి 8 గంటల వరకు. వణిజ కరణం రాత్రి తెల్లవారుజామున 6:19 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:07 లగాయతు 7:32 వరకు. ఈ అమృత గడియలు చాలా అద్భుతమైన ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. ఈ రోజు నేను చేయాల్సిన పని చెప్తాను. దుర్ముహూర్తం పగలు 10:08 లగాయతు 10:53 వరకు. మరలా పగలు 2:38 లగాయతు 3:22 వరకు. వర్జం రాత్రి 8:58 లగాయతు 10:23 వరకు. ఈ రోజు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఈ రోజు విశేషం వైకుంఠ చతుర్దశి, పాషాణ చతుర్దశి అని కూడా అంటారు. ఈ వైకుంఠ చతుర్దశి రోజు కొంతమంది వైష్ణవ మిత్రులందరూ కూడా ఈ రోజు ఉపవాసం ఉంటారు. విష్ణుమూర్తిని ఆరాధించడం, విష్ణు సహస్రనామం పారాయణ చేయడం అనేది విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఇకపోతే ఈ రోజు సాయంత్రం అమృత గడియలు 6:07 లగాయతు 7:32 వరకు అని చెప్పాను కదా. ఈ అమృత గడియల సమయంలో శివాలయంలో మీరు
శివుడికి కనీసం 21 ప్రదక్షిణాలు చేసి శివుడికి అక్కడ దేవాలయంలో ఏ పూజలు చేస్తున్నారో ఆ సమయానికి ఆ పూజలు చేసుకొని శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః అనే మంత్రంతోని మీరు స్వామిని మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే మీరు ఈ సమయంలో చేసే పూజ, ప్రార్థన, ప్రదక్షిణ, ఈ సమయంలో చేసే ఈ శివాయ గురవే నమః అనే మంత్రం విశేషమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. అట్లాగే మీకు ఏదన్నా ఆర్థిక సమస్యలు, రుణ బాధలు ఉన్నట్టయితే ఈ రోజు శివాలయంలో మీరు శివుడికి అర్చన చేసిన తర్వాత మీరు ఇంట్లో సొంతంగా తయారు చేసిన బూందీ లడ్డూని స్వామికి నివేదించి మీరు అక్కడ వచ్చిన వాళ్ళకి పంచిపెడితే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. తీవ్రమైన రుణ సమస్యల నుంచి బయటపడే అవకాశం 100% పాళ్ళు ఉంది. శ్రీమాత్రే నమః. శుభం లాభం జయం. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అంటే చెప్పండి, అలాగే సంతోషం అప్డేట్ అంటే చెప్పండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.